రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రేపు సోమవారం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో సెటిల్ అయి వారికి సంబంధించినటువంటి జీవన ఉపాధిలో భాగంగా వారందరూ కూడా ఎన్ఆర్ఐలు విదేశాల్లో కానీ ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐలు, అదేవిధంగా ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తండోపతండాలుగా గడిచిన 2-3 రోజుల నుంచి కూడా మరో రోజు వరకు కూడా తండోపతండాలుగా ఆంధ్రప్రదేశ్కి వలస వస్తున్నారు. తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అదేవిధంగా ఈ ఢిల్లీలో కావచ్చు, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కావచ్చు, విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఈ ఎన్ఆర్ఐలందరూ కూడా విపరీతంగా ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కలవరపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఎందుకు ఇంతగా ఎప్పుడూ లేనట్టుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్ఆర్ఐలు అందరూ కూడా వందల వేల సంఖ్యలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తున్నారు, అదేవిధంగా వచ్చి ఏం చేస్తారనేది ప్రధానంగా ఒక సస్పెన్స్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఈ ఎన్ఆర్ఐలు అందరూ కూడా ప్రముఖంగా ఎందుకు వస్తున్నారనే విషయాన్ని కనుక మనం గమనించినట్టయితే కనుక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, అంటే ప్రత్యక్షంగా అంటే ఓటు హక్కు ఉన్నవాళ్ళు కొంతమంది అయితే మాత్రం మిగతా వాళ్ళందరూ కూడా ఓటు హక్కు లేని వాళ్ళు మాత్రమే ఉంటారు. వీరందరూ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాష్ట్ర ఎన్నికల్లో ఈ జరిగేటటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పరోక్షంగా కూడా పాల్గొనేటందుకు కానీ వీరందరూ కూడా వేలాదిగా వస్తున్నారు అనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కనుక మనం గమనించినట్టయితే ఏ ప్రాంతంలో కనుక ఏ మారుమూల ప్రాంతంలో కనుక గమనించినట్టయితే ఎంత మారుమూల గ్రామంలో కూడా ఒకరు లేదా ఇద్దరు ఖచ్చితంగా ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఆ గ్రామానికి సంబంధించి ఒకళ్ళు లేదా ఇద్దరు అయితే ఎన్ఆర్ఐలు ఉన్నారు. కొన్ని ఊర్లలో అయితే ఇంటికొకళ్ళు ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా విదేశాల్లో సెటిల్ అయిపోయారు. వారందరూ కూడా అక్కడ గ్రీన్ కార్డు కూడా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది అక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మన ప్రాంతం మన ఊరు అని చెప్పి చాలామంది కూడా సంవత్సరానికి 2 సంవత్సరాలకు కూడా ఈ ప్రాంతానికి వచ్చి వెళ్ళడం, ఇక్కడ ఉన్న బంధువులను అక్కడ ఉన్న గతంలో ఉన్నటువంటి స్నేహితులను వాళ్ళందరూ కలిసి కొద్ది రోజులు హాలిడే ట్రిప్ లాగా వచ్చి వెళ్ళటం అనేది సహజంగా జరుగుతుంది. అది పెద్ద విషయం కాదు. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్ని ప్రభావితం చేసే స్థాయిలో కూడా వారందరూ కూడా వస్తున్నారు అనేది అయితే స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కనుక మనం గమనించినట్టయితే కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన విషయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 52 రోజులు జైలు శిక్ష అనుభవించడం జరిగింది. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తూ అదేవిధంగా ర్యాలీలు నిర్వహిస్తూ అనేక సందర్భాల్లో కూడా వారందరూ కూడా ఉద్యమాలు కూడా చేశారు. ఎక్కడ ఎందుకు మనకి హైదరాబాద్లో పక్క రాష్ట్రంగా ఉన్నటువంటి హైదరాబాద్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడుకి మద్దతుగా సంఘీభావం కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా తమ పాత్ర ఉంటుందని కూడా వారు గతంలోనే అనౌన్స్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా వారు స్థానికంగా ఉన్నటువంటి విలేజ్ల్లో ఏ విలేజ్కి సంబంధించిన వారైతే కనుక ఆ విలేజ్లో కూడా వెళ్ళిపోయి ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ఎన్ఆర్ఐలుగా తామకి ఇబ్బంది లేనప్పటికీ కూడా రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉద్దేశం కావచ్చు, ఎవరికి ఓటు చేస్తే ఎటువంటి లాభం ఉంటుంది అనే ఉద్దేశంతో వీరందరూ కూడా కొంతమందిని కొద్దిగా వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు, లేకపోతే వాళ్ళ బంధువుల పిల్లలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా కొంతవరకు మోటివేట్ చేసే అవకాశం అయితే ఉంది అనేది అయితే మనకు వస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. దాదాపుగా అంటే మొత్తానికైతే ఎన్ఆర్ఐలు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఒక పక్కన తెలుగుదేశం, బీజేపీ, అదేవిధంగా జనసేన ఈ 3 పార్టీలు కూడా కూటమిగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న పరిస్థితి, వీరిద్దరి మధ్య ప్రముఖంగా పోటీ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్ఆర్ఐలందరూ కూడా ఎవరికి ఓటు చేస్తారనేది అయితే మనం ఊహించలేం. కానీ కాకపోతే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, దేశంలో ఉన్న పరిస్థితులు, రానున్న రోజుల్లో ఎన్ఆర్ఐల మీద కూడా ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాల మీద, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద కూడా అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాత్ర ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ లేకపోతే గుంటూరులో కానీ ఎన్ఆర్ఐలు కనుక గతంలో ఇన్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
కొన్ని రకాలైనటువంటి ఇన్వెస్టులు వాళ్ళు సంపాదించినటువంటి అక్కడ డబ్బులతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ స్థలాలు రేట్లు పడిపోవడం కానీ పెరిగిపోవడం కానీ వీటన్నిటి ప్రభావం కూడా ఎన్ఆర్ఐల జీవన శైలి మీద ఎన్ఆర్ఐల యొక్క ప్రభావం ఉంటుంది అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. అందుకనే ఈ నేపథ్యంలోనే ఎన్ఆర్ఐలందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అవకాశం ఉన్నటువంటి ఈ రాజకీయ ఒత్తిళ్లు కానీ రాజకీయ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల నిర్ణయాలు కావచ్చు ఆ ప్రభావంగా ఏ విధంగా అయితే ఎన్ఆర్ఐల మీద పడుతుందో దాటిని ముందు దృష్టితో వాళ్ళందరూ కూడా గమనించి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు వచ్చేయటం జరిగింది. వచ్చి వారందరూ కూడా ఎన్నికల్లో ఎవరికి ఓటు చేయాలనేది కొంతవరకు సజెస్ట్ చేసే అవకాశం ఉంది. వీరు సజెస్ట్ చేస్తే అందరూ నమ్ముతారా నమ్మరా వింటారా వినరా అనేది పక్కన పెడితే మొత్తానికైతే వారందరూ కూడా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కూడా కొన్ని వేల కిలోమీటర్లు కూడా దూరం నుంచి అధిగమించి ఇక్కడ రాష్ట్రానికి వస్తున్నారు అనేది అయితే హాట్ టాపిక్గా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వీరందరూ కూడా ఎన్ఆర్ఐలు కొంతమంది చెప్తున్న వర్షన్ ఏంటంటే గతంలో ప్రభుత్వం నెలకొల్పినటువంటి పథకాల నేపథ్యంలో కావచ్చు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మూలంగా కావచ్చు లేకపోతే ఐటీ ఇంప్రూవ్మెంట్ చేసిన సందర్భం కావచ్చు ఆ ఐటీ ఇంప్రూవ్మెంట్ సందర్భంలో కూడా వారందరూ కూడా విదేశాలలో సెటిల్ అవ్వడం లేదా పక్క రాష్ట్రంలో సెటిల్ అవ్వడం ఒక ఐటీ ఉద్యోగులుగా ఉండటం వారి లైఫ్ స్టైల్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆ చేంజ్ అనేది తాత్కాలికంగా బ్రేక్ పడిన నేపథ్యంలో ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి జరగాలి ఇక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ జరగాలి ఇక్కడ ఏ విధంగా సిస్టమ్ ఉండాలి చదువు ఉండాలి అదేవిధంగా రాజకీయ పరిపాలన ఉండాలి వ్యవస్థ ఉండాలి అనే దాంట్లో కూడా వారు కూడా గైడ్ చేసే అవకాశం అయితే ఉంది అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్ఆర్ఐలు అందరూ కూడా తండోపతండాలుగా ఈ రాష్ట్రానికి విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరూ కూడా పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో కూడా వస్తున్నారు అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. వచ్చారు కూడా ఇప్పటికే వారందరూ కూడా. ఇంకో విషయాన్ని కనుక గమనించినట్టయితే ఎన్ఆర్ఐలు ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి చిన్ని కూడా ఎన్ఆర్ఐ ఉన్నారు. అదేవిధంగా గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పెంబసాని చంద్రశేఖర్ ఈయన కూడా ఎన్ఆర్ఐగా ఉన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఆల్రెడీ ఎన్ఆర్ఐలుగా ఉన్నారు. కానీ ఇక్కడ అభ్యర్థులుగా కూడా పోటీ చేసిన పరిస్థితి నేపథ్యంలో ఎన్ఆర్ఐల యొక్క ప్రభావం కీలకంగా మారింది. ఎందుకంటే ఖచ్చితంగా కీలకంగా మారింది. ఈ ముగ్గురు అక్కడ ఎన్ఆర్ఐలుగా ఉన్న సందర్భంలో కూడా అక్కడున్న పరిచయాలు కావచ్చు లేకపోతే వారందరూ ఇక్కడున్నటువంటి వారితో బంధుత్వాలు కావచ్చు మొత్తానికి వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. వారందరూ కూడా రాజకీయంగా అయితే ఒక స్టెప్పు తీసుకునే అవకాశం కనబడుతుంది. అంటే రాజకీయాలకి సంబంధించి ఒక ఏమంటారు ఒక సూచన చేయటం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ఎవరుంటే మంచిది ఎవరుంటే ఇబ్బంది అనే విషయానికి సంబంధించి కొంతమందినైనా కూడా చేంజ్ చేసే అవకాశం కనబడుతుంది. ఎన్ఆర్ఐలు మాత్రం గణనీయంగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కంటే కూడా గతంలో ఎప్పుడు ఎన్నికల్లో కూడా ఎన్ఆర్ఐల ప్రస్తావన నామమాత్రంగా ఉండేది. కానీ ఈసారి మాత్రం గతంలో ఎన్ఆర్ఐలందరూ కూడా పట్టించుకునేవాళ్ళు కాదు కొంతమేరకు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరూ కూడా ఖచ్చితంగా తమ పుట్టిన ప్రాంతం తమ పెరిగిన ప్రాంతం అదేవిధంగా ఆ ప్రాంతాల డెవలప్మెంట్కు ఏ పార్టీలు రావాలి ఎవరు వస్తే భవిష్యత్తు బాగుంటుంది అక్కడ ప్రజలకు కానీ వాళ్ళ బంధువుల పిల్లలకు కావచ్చు వారందరూ కూడా రాబోయే రోజుల్లో ఎన్ఆర్ఐలుగా మారాలంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ సిస్టమ్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి వ్యవస్థ ఉండాలి. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా బాగుంటారు అనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐలు అయితే మాత్రం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే వారు చెప్తే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఓటేస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడికి మద్దతుగా వీళ్ళందరూ కూటమికి మద్దతుగా ఓటేస్తారా ఎన్ఆర్ఐలు అనేది అయితే మాత్రం సస్పెన్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మాత్రం ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి చంద్రబాబు నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూటమికి మాత్రం కొంతవరకు మెగ్గు చూపే అవకాశం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా వస్తున్నారు అనేది అయితే వారు పార్టీ నాయకులు కానీ వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీరి ప్రభావం రానున్న రోజుల్లో ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది అది వైసీపీకి ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి ఇబ్బంది ఎదుర్కొంటుంది అనేది అయితే మనం అది ఊహాజనితమే. కాకపోతే మాత్రం ఎన్ఆర్ఐలు మాత్రం తమ ప్రాంతానికి తమ ఊరికైతే చేరిపోయారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్స్లో వారి యొక్క ప్రభావం ఉంటుంది అనేది అయితే ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీరి మూలంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి రాజకీయ ఫలితాలు అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి ఎన్ఆర్ఐల యొక్క పాత్ర ప్రముఖంగా ఉంది ఈసారి అయితే అనేది స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నమస్కారం.